హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. మరి 6 మాసాలు 2025 6 మాసాలు దేవుని యొక్క దయ కృప వలన మనము మరి 6 మాసాలు ముగించబడ్డాయి. ఈ యొక్క సంవత్సరంలో 7వ మాసంలో దేవుడు ప్రవేశపెట్టాడు. మొదటి జూమ్ మీటింగ్ లో పాల్గొనే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించినాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ ఈ దినము ఏర్పాటు చేయబడిన మరి బ్రదర్ పరంజ్యోతి గారు క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ భీమవరం నుండి వారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ రోజు వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఇది దేవుని ఏర్పాటు సంకల్పం అని నమ్ముచూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దామండి. ఈ దినం ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు మరి దేవుడు మనందరితో మాట్లాడినట్లు మరి ఈ దినం ఏర్పాటు చేయబడిన తన దాసుని ద్వారా దేవుడు తనకు అభిషేకించి మనందరితో మాట్లాడినట్లు మనం ప్రార్థన చేద్దామండి. స్తోత్రంలో పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ దాసుని నిలబెట్టిన విధానం అంతటి కొరకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవా నీ ముఖాంతరములో నుండి నీ దాసుని నీ బూరగా వాడుకొని మాతో మీరు మాట్లాడి ఈ దినం ఆత్మీయంగా మేము బలం పొందుకోవడానికి సహాయం చేయండి. దీవెనకరంగా ఈ సమయం అంతా మా జీవితంలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి పరిశుద్ధాత్మదేవ నీ నామానికి మహిమ ఘనత కీర్తి తెచ్చుకున్నామని మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొనుచుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ పరంజ్యోతి గారు క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ భీమవరం మరి వారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయము వారికి అప్పగిస్తున్నారు. ఓవర్ టు బ్రదర్ పరంజ్యోతి గారు. ప్రైజ్ లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకి చెల్లును గాక. ఈ జూమ్ మీట్ లో ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. ఈ రాత్రి ఈ విధంగా మనం అందరం ప్రభుని స్తుతించడానికి యేసయ్యని మహిమపరచడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ నన్ను ప్రేమతో ఈ జూమ్ మీటింగ్ ఆహ్వానించిన ఏస్తరి సిస్టర్ గారికి అలాగనే ఈ మీటింగ్ లో ఏకీభించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి అభిషేకించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంతవరకు మనం అందరం ప్రార్థన చేసి ప్రభుని స్తుతించే గొప్ప అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ విలువైన సమయంలో మరి అద్భుతంగా మనం అందరం దేవుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని కనపరుస్తూ ఆరాధనతో పాటలతో దేవుని వాక్య ధ్యానంతో ఈ సమయాన్ని మనం అందరం ప్రభు సన్నిధిలో గడుపుదాం. మొట్టమొదటిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధానానికి మనం అందరం ఆయుత్తపడదాం. ప్రార్థన. కనికర పూర్ణుడా పరిశుద్ధ దేవుడా మీ ఘనమైన నామానికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ శ్రేష్ఠ సమయంలో నీ కృపాసనాన్ని చేరి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఈ జూమ్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాము. వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారు ఎవరు ఏంటి అనేది నాకు తెలియకపోయినప్పటికీ వీరందరినీ మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. నన్ను వారు ఎరగనప్పటికీ నీ కృపలో నా తండ్రి నువ్వు నన్ను ఎరిగి ఉన్నావని నమ్మి స్తుతిస్తున్నాము తండ్రి. నీ ప్రణాళిక చెప్పున పాస్టర్ జాన్ పాల్ గారిని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ వారు వీరికి పరిచయం చేయడం బట్టి ఈ రాత్రి ఈ విధంగా నీ బిడ్డలకి నీ మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాల్లో నీ సన్నిధిలో గడుపుతుండగా నీ ఆత్మ అభిషేకం దయచేసి పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఈ సమయమంతా నీ స్వాధీనంలో తీసుకుని అద్భుతంగా ఈ సమయంలో నన్ను వాడుకుని కార్యం చేసి ఈ మీటింగ్లో పాల్పొందిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికమైన మేలు ఆశీర్వాదం శుభాలు పొందుకోవడానికి సహాయం చేసి దీవించమని
క్రీస్తునామందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు పరంజ్యోతి అండి. మరి ఈ రాత్రి మీతో కలిసి ప్రభుని స్తుతించే భాగ్యాన్ని, ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ, మరి నా 14వ ఏట నేను పరిచర్యలోనికి వచ్చాను. ప్రభు పిలుపు ఏర్పాటును బట్టి. మరి అంతగా చదువురాని నాకు దేవుని మహాకృపలో కొన్ని పాటలు రాయడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఆ పాటల్ని ఇప్పుడు నేను పాడుతూ ప్రభుని స్తుతిస్తాను. నాతో కలిసి మీరు కూడా ఓ యేసయ్యా నీ కృప చాలయ్యా నా పాట పాడి యేసయ్యను స్తుతించుకుందాం. ఓ యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృపలోనే నా బ్రతుకు గడిపెదనయ్యా. ఓ యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృపలోనే నా బ్రతుకు గడిపెదనయ్యా. ఆరాధనా 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 ఆరాధనా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృపలోనే నా బ్రతుకు గడిపెదనయ్యా. ఎండిన చెట్టులా మిగిలియుంటిని, జీవజలముగా నన్ను తాకితివి. ఎండిన చెట్టులా మిగిలియుంటిని, జీవజలముగా నన్ను తాకితివి. నీ వాక్కు జల్లులతో నన్ను తడిపితివి, నీ ఆత్మశక్తితో నన్ను నింపితివి. నీ వాక్కు జల్లులతో నన్ను తడిపితివి, నీ ఆత్మశక్తితో నన్ను నింపితివి. ఆరాధనా 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 ఆరాధనా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృపలోనే నా బ్రతుకు గడిపెదనయ్యా. పాపపు ఊబిలో కూరుకుంటిని, శాపము నన్ను కృంగదీసెను. పాపపు ఊబిలో కూరుకుంటిని, శాపము నన్ను కృంగదీసెను. నీ సిల్వ రక్తముతో నన్ను కడిగితివి, నీ సాక్షిగా నన్ను ఇలా నిలిపితివి. నీ సిల్వ రక్తముతో నన్ను కడిగితివి, నీ సాక్షిగా నన్ను ఇలా నిలిపితివి. ఆరాధనా 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 ఆరాధనా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసయ్యా నీ కృప చాలయ్యా, నీ కృపలోనే నా బ్రతుకు గడిపెదనయ్యా. చుట్టూ చీకటి కమ్మియుండగా, శత్రు సైన్యము చుట్టుముట్టగా, చుట్టూ చీకటి కమ్మియుండగా, శత్రు సైన్యము చుట్టుముట్టగా, అగ్ని రథములను నీవు దింపితివి, నా చుట్టూ ప్రాకారముగా నిలచితివి. అగ్ని రథములను నీవు దింపితివి, నా చుట్టూ
ప్రాకారముగా నిలచితివి. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసయ్యా, నీ కృప చాలయా, నీ కృపలోనే నా బ్రతుకు గడిపెదనయ్యా. ఓ యేసయ్యా, నీ కృప చాలయా, నీ కృపలోనే నా బ్రతుకు గడిపెదనయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసయ్యా, నీ కృప చాలయా, నీ కృపలోనే నా బ్రతుకు గడిపెదనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. పరంజ్యోతి దాసరి అనే యూట్యూబ్ ఛానల్లో ఈ పాటలు అప్లోడ్ చేయబడి దేవుని మహాకృపలో ఈ పాటల్ని ప్రభు అనుగ్రహించారు. ఇంచుమించుగా ఇప్పటి వరకు మరి 12 పాటలు ఆ, వ్రాయడానికి, దేవుని స్తుతించి ఆయన నామాన్ని గనపరచడానికి దీనుడైన నాకు దేవుడు కృపనిచ్చారు. అందును బట్టి దేవుని నామాన్ని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి గత ఏప్రిల్లో మరి మరికొన్ని కొత్త పాటల్ని ప్రభు ప్రసాదించడం జరిగింది. వాటిలో ఒక పాట పాడి తర్వాత ఆరాధనలోనికి వెళదాం. ఒంటరి పయనంలో అన్న పాట పాడి ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. అందరూ నాతో కలిసి ప్రభునామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒంటరి పయనంలో నాకు తోడుంటివే, అలసిన వేళలో ఆదరించి తండ్రి వైతివే. ఒంటరి పయనంలో నాకు తోడుంటివే, అలసిన వేళలో ఆదరించి తండ్రి వైతివే. నా తోడుగా ఉంటానని వాగ్దానమే చేసినావే, నిన్ను ఎన్నడూ మరచిపోనని అభయంబు నాకిచ్చినావే. నా తోడుగా ఉంటానని వాగ్దానమే చేసినావే, నేను ఎన్నడూ మరచిపోనని అభయంబు నాకిచ్చినావే. నీ ప్రేమను చూపినావే, ఒంటరి పయనంలో నాకు తోడుంటివే, అలసిన వేళలో ఆదరించి తండ్రి వైతివే. కన్నీటిలోయలో కృంగిన వేళలో ఆదరణకర్తవై నా తోడుండినావే. కన్నీటిలోయలో కృంగిన వేళలో ఆదరణకర్తవై నా తోడుండినావే. ఆపద్బాంధవుడై ఆదరించినావే, ఉన్నత నీ కృపతో నన్ను కాచినావే. ఆపద్బాంధవుడై ఆదరించినావే, ఉన్నత నీ కృపతో నన్ను కాచినావే. నా తోడుగా ఉంటానని వాగ్దానమే చేసినావే,
నిన్ను ఎన్నడూ మరచిపోనని అభయంబు నాకిచ్చినావే, నీ ప్రేమను చూపినావే. ఒంటరి పయనంలో నాకు తోడుంటివే, అలసిన వేళలో ఆదరించే తండ్రి వైతివే. పలు శోధనలే వచ్చిన భయపడకంటివే, నా పక్షము నా యుద్ధము చేసి విజయము ఇచ్చితివే. పలు శోధనలే వచ్చిన భయపడకంటివే, నా పక్షము నా యుద్ధము చేసి విజయమునిచ్చితివే. ఆపద వేళలలో ఆశ్రయమైతివే, రక్షణ మార్గమై విడుదలనిచ్చితివే. ఆపద వేళలలో ఆశ్రయమైతివే, రక్షణ మార్గమై విడుదలనిచ్చితివే. నా తోడుగా ఉంటానని వాగ్దానమే చేసినావే, నిన్ను ఎన్నడు మరచిపోనని అభయంబు నాకిచ్చినావే, నీ ప్రేమను చూపినావే. ఒంటరి పయనంలో నాకు తోడుంటివే, అలసిన వేళలో ఆదరించే తండ్రి వైతివే. శోధన సంద్ర కెరటాలే నాపై చెలరేగనే, నీవు మాట సెలవీయగా మిక్కిలి మౌనమాయనే. శోధన సంద్ర కెరటాలే నాపై చెలరేగనే, నీవు మాట సెలవీయగా మిక్కిలి మౌనమాయనే. అందరూ మరచినా మరువానంటివే, సిగ్గునొందిన స్థలములో సాక్షిగా నిలిపితివే. అందరూ మరచిన మరువానంటివే, సిగ్గునొందిన స్థలములో సాక్షిగా నిలిపితివే. నా తోడుగా ఉంటానని వాగ్దానమే చేసినావే, నిన్ను ఎన్నడు మరచిపోనని అభయంబు నాకిచ్చినావే, నా తోడుగా ఉంటానని వాగ్దానమే చేసినావే, నిన్ను ఎన్నడు మరచిపోనని అభయంబు నాకిచ్చినావే, నీ ప్రేమను చూపినావే. ఒంటరి పయనంలో నాకు తోడుంటివే, అలసిన వేళలో ఆదరించి తండ్రి వైతివే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామాన్ని స్తుతించడానికి మా పరిచయల్ని ప్రేమించి ఈ మంచి పాటలు ఇచ్చినందుకు మేము ప్రభుని ఎంతో స్తుతిస్తూ, మీరందరూ ఇంతవరకు ఈ పాటలు మాతో కలిసి పాడుతూ ఉన్నందుకు ప్రభుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. అలాగనే మరి మీరు కూడా ఈ పాటల్ని యూట్యూబ్ ఛానల్లో పరంజ్యోతి దాసరి అనే ఛానల్లో వీక్షించి నేర్చుకుని మీ సహవాసాల్లో కూడా పాడి ప్రభునామాన్ని స్తుతించాలని మరి నేను తెలియపరుస్తూ అలా పాడి ప్రభుని స్తుతిస్తారని ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ప్రశస్తమైన మంచి సమయాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి నీ కృపాసనాన్ని చేరి ఉన్నాము తండ్రి. హల్లెలూయా. నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి నీ సన్నిధిలో హల్లెలూయా ధైర్యముగా నీ కృపాసన యొద్దకు వస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గత కాలం అంతా నీ కృపలో
మమ్మల్ని దాచినందుకు, కాచినందుకు, కాపాడినందుకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు పరిశుద్ధులతో తండ్రి, పరిశుద్ధుల సహవాసములో నా తండ్రి ఈ శ్రేష్టమైన సమయములో నీ నామాన్ని వీరితో కలిసి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీ నామాన్ని గనపరుస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రియ పిల్లలందరూ ఇంతవరకు ప్రార్థించి నా తండ్రి తమ విన్నపాలను, విజ్ఞాపనలు మీ చేతులకు నైనా మీ హస్తాలకు అప్పగించుకున్నారు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడిన అని చెప్పిన తండ్రి నీ కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అలాగే ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప కీర్తనని మీ నామాన్ని బట్టి స్తుతించి నిన్ను నైనా గణపరచడానికి ఇంతవరకు అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ శ్రేష్ఠ సమయంలో హల్లెలూయా, హల్లెలూయా. ఆయా స్థలాల్లో ఉండి హల్లెలూయా జూమ్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. హల్లెలూయా. కొర్నేలుడి ప్రభా నీ కొందనాలు ప్రార్థనా సమయంలో నీ నామాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలు దర్శించి కొర్నేలుతో మాట్లాడిన తండ్రి, ఓ శ్రేష్టమైన సమయంలో బిడ్డలతో మాట్లాడండి ప్రభా. నైనా 12 గంటల సమయంలో ప్రభా పేతురు ఆకలి కొని మేడ మీదకి వెళ్ళి ఓ ప్రభా ప్రార్థిస్తూ ఉండగా ఆకాశము తెరవబడ్డం చూసినట్లుగా హల్లెలూయా, హల్లెలూయా. జూమ్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరు హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నీ శక్తిని, అభిషేకమును అనుభవించడానికి సహాయము చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సహాయం చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నీకే స్తోత్రం, యేసుక్రీస్తు నీకే స్తోత్రం, యేసుక్రీస్తు నీకే స్తోత్రం, యేసుక్రీస్తు నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం,
పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ లో పరిశుద్ధాత్మ, గ్లోరీ జీసస్, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సర్వశక్తివంతుడా, ఆశ్చర్య కార్యాలు చేయవాడా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా, ఆ హల్లెలూయా. వందనాలు ప్రభా, స్తోత్రాలైనా, 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 స్తోత్రాలైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత్యకాలంలో ప్రభా నీకు వందనాలు. అందరి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. వాగ్దాన పూర్ణుడా, వాగ్దాన సంపూర్ణుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు జరిగించు గొప్ప దైవమా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ యొక్క బిడ్డలందరినీ దర్శించండి, నీ యొక్క బిడ్డలందరినీ అభిషేకించండి, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ బిడ్డలందరి మీదకి నీ కరుణగల కృపగల హస్తాన్ని తీసుకురండి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడా, హల్లెలూయా. అభిషేక కార్యాలు జరిగించేవాడా, హల్లెలూయా, హల్లెలూయా. మేడగదిలో ఓ ప్రభా నీకు వందనాలు. 120 మంది మీదకి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు విభజింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మ పూర్లైనట్లుగా ఆయా స్థలాల్లో ఉన్న వారందరి మీదకి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. తండ్రి యేసు క్రీస్తు నామములో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడిన దైవమా, హల్లెలూయా, హల్లెలూయా. పొద కాలిపోలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రిని బిడ్డలతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేను బండను కొట్టగా ప్రభా నీకు వందనాలు. దాంట్లో నుండి నీళ్లు ఉబికి వచ్చినట్లుగా యేసు క్రీస్తు నామములో నా హృదయమనే నాయనా నీకు వందనాలు. గుండెను ప్రభా నీకు వందనాలు, నా గుండెను నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. మీరు పగలగొడుతూ ఉండగా ప్రభా జీవ నదులు ప్రభా నీకు వందనాలు, జీవ జల ధారలు ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. నా హృదయములో నుండి, నా నోటిలో నుండి ప్రవాహముగా వచ్చి ఈ బిడ్డలు నా తండ్రి నీకు వందనాలు ఆ వాక్కుల చేత స్పర్శించబడాలి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ నామాన్ని అందరైతే స్తుతిస్తూ ఉన్నారు, హల్లెలూయా, వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాకని ప్రార్థిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నారో వాళ్ళందరి మీదకి నీ హస్తం దిగవచ్చును గాకని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. నీ శక్తితో తాకబడుదురు గాకని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తివంతుడా, నీ శక్తితో ప్రతి ఒక్కరు తాకబడుదురు గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చేతి కర్ర కొన మాత్రము తేనెలో ముంచి హల్లెలూయా యోనాతాను నోటను పెట్టుకోనగానే హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. అతని కన్నులు ప్రకాశించినట్లుగా హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగోండి చెప్పబడుతున్న తేనె లాంటి నీ మాటలు, జుంటె తేనె దారుల కన్నా మధురమైన నీ మాటలు, కొన్ని మాటలు ఈ బిడ్డలకు వివరిస్తూ ఉండగా హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ జీవితాలు ప్రకాశించునుగాక, వీళ్ళ బ్రతుకులు ప్రకాశించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ స్పర్శ కొరకు స్తోత్రాలు, నీ తాగుదల కొరకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ అభిషేకం కొరకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా,
హాలెలూయ, హాలెలూయ, హాలెలూయ. తల మీద నుండి హాలెలూయ, హాలెలూయ, హాలెలూయ. దావీదు తల మీద పోయబడిన ఆ తైలాభిషేక బిడ్డల తలల మీద పోయబడాలి యేసు రక్తము చే, అభిషేకించబడాలి యేసు రక్తము చే. హాలెలూయ, హాలెలూయ. దర్శించినందుకు, దీవినందుకు, ఈ ఆరాధనలో అద్భుతం ఆశ్చర్యకార్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించినందుకు మహిమను చెల్లిస్తున్నాం తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునామానికి మహిమ. ముందుగా మీ అందరికీ మరి ఆరాధనలో ఏకీవించి దేవుని శక్తిని పొందుకున్న మీ అందరికీ మరి ఆ శుభాలు తెలియపరుస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ముందుగా నా సాక్ష్యాన్ని మీతో మరి నేను ఏ విధంగా ప్రభు సేవలోనికి వచ్చాను, మా కుటుంబ విధానము, ఆ మేము ఎలా రక్షించబడ్డాము అన్న విషయాలన్నింటినీ మీతో పంచుకునే ముందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము నేను 15, 16 వచనాలు చదువుతాను, మనసును పెట్టండి. గలతీయులకు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాలు. ఆయనను తల్లి గర్భమునందు పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవల్లని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. 17వ వచనం కూడా చదువుతున్నాను. నాకంటే ముందుగా అపోస్తులైన వారి వద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. చదివిన లేఖనాల్లో ఉన్నట్లుగా నా జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మీతో పంచుకుంటాను, క్లుప్తంగా పంచుకుంటాను. దయచేసి శ్రద్ధ వినడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నా సాక్ష్యాన్ని పంచుకోక ముందర మరి మేము రక్షణలోనికి రావడానికి ఆ ఎలాగున్నా నేను సేవలోకి వచ్చాను, నేను ప్రభుని ఎలా తెలుసుకున్నాను అన్న విషయాలను మీతో పంచుకోవాలి. అలా 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 నేను దేవుని సేవలోకి ఎలా వచ్చానో మీకు తెలియాలంటే మరి ముందుగా మా అమ్మమ్మ గారి గురించి మీతో పంచుకోవాలి. అప్పుడు నేను ఏ విధంగా సేవలోకి వచ్చాను, ఏ విధంగా నేను దేవుని సేవ చేస్తున్నాను అన్న విషయాలు మీకు అర్థమవుతాయి. నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీరు శ్రద్ధగా విని మనసును పెట్టండి. దేవుని పిల్లరా, మా కుటుంబము అన్ని జనుల్లో నుండి రక్షించబడిన కుటుంబం. మా పితరులందరూ మరి విగ్రహార్థికులు, ప్రభుని ఎరగని వారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలో కాళ్ళ మండలం బొండాళ్ళంక అనే గ్రామం. మా అమ్మమ్మ గారు వాళ్ళు బొండాడ అనే ప్రాంతంలో ఉంటూ ఉండేవారు. వారి తాతయ్య గారు విగ్రహార్థికులు. వారు ఎంత విగ్రహార్థికులు అంటే వారి కుమార్తెలందరి పేర్లు మరి ఆ దేవతల పేర్లే పెట్టడం జరిగింది. వారి కొలువైన దేవత పెద్దింట్లమ్మ. అందువల్ల అందరికీ ఆ పేరుతో వచ్చినవి ఆ నామకరణాలు చేయడం జరుగుతూ వచ్చింది. మా అమ్మమ్మ గారు కూడా మరి ఒక దేవత పేరే ఆమెకి పెట్టడం జరిగింది. అయితే వారికి దగ్గర సంబంధం వలన చిన్న వయసులోనే వివాహం చేశారు, 13వ సంవత్సరంలో. అయితే 21వ సంవత్సరం వచ్చేటప్పటికి మా తాతయ్య గారు కొన్ని పరిస్థితులను బట్టి కాలం చేయడం జరిగింది. అయితే ఆ బొండాడలో ఉండలేని పరిస్థితిని బట్టి 3 కిలోమీటర్లు, ఇప్పుడు మేము మా అమ్మమ్మ గారు ఊరు బొండాడ లంక, ఇక్కడికి వచ్చేయడం జరిగింది. అయితే తాతయ్య గారు చనిపోయేటప్పటికి ఒక పాప ఇంకా గర్భంలోనే ఉంది. అప్పటికి 3 పిల్లలు పుట్టారు. ఒక మగపిల్లోడు ఫస్ట్,
తర్వాత మా అమ్మగారు, తర్వాత మా పెద్ద పిన్ని గారు, ఇప్పుడున్న చిన్న పిన్ని గారు గర్భంలోనే ఉన్నారు. అప్పటికే తాతగారు గర్భంలో ఉన్నప్పుడే 7వ నెల 8వ నెల ఆ విధానాల్లో ఉన్నప్పుడు తాతయ్య గారు చనిపోయారు. ఇప్పుడు ఈ గర్భంతోటే ఈ ముగ్గురు పిల్లల్ని, చిన్న పిల్లల్ని వేసుకుని ఆ ప్రాంతంలో ఉండలేక తాతయ్య మర్చిపోలేక తాతయ్యని మరి ఈ ప్రాంతాలకు వచ్చేయడం జరిగింది. అయితే వారికి జన్మనిచ్చారు నలుగురు పిల్లలు, అందరూ పాకేవాళ్ళు, నడిచేవాళ్ళు, ఇలాంటి పరిస్థితులు. అలాంటి విధానాల్లో భయంకరమైన దుఃఖం. అంటే ఎవరు ఆదరించే వాళ్ళు లేరు. ఇప్పుడు మగ మనిషి లేని కుటుంబం ఎంత భయంకరంగా ఉంటుందో మనందరికీ సమాజంలో తెలుసు. అలాగున ఇంకోటి విషయం ఏంటంటే, ఏ సంపాదన లేదు. ఏదో 3 ఎకరాల పొలం తప్పించి మిగిలిన సంపాదన ఏమీ లేదు. చిన్న పిల్లలు అందరూ. కాబట్టి ఆ పిల్లల్ని వేసుకుని తాతయ్యని తలుచుకుంటూ ఏడుస్తూ ఉండేది. అనుకుంటూ ఉండేదంట ఏమనంటే, మా తాతగారు చేసిన మరి ఆ దుర్మార్గ పనులు అంటే, ఆ, అతడు సుపారీలు తీసుకుని జనాల్ని చంపడం, రౌడీయిజంగా ఉండడం, అన్యాయంగా దుర్మార్గంగా మనుషుల్ని కొట్టడం, భయంకరమైన విగ్రహార్థం చేయడం, ఈ విధమైన పనుల వలన అనుకునేవారంట మా తాతయ్య చేసిన మరి మా వాళ్ళు చేసిన పాపములు మమ్మల్ని పట్టుకుని ఇలాగున చిత్రవాదులు చేస్తున్నాయి, మమ్మల్ని బాధపడుతున్నాయి అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉండేవారు. అయినప్పటికీ వారు ఎంతో విగ్రహార్థన, వారికి బంగారపు వస్తువులన్నా లేకపోతే లోకానుసారమైన ఆచారాలన్నా ఎంతో మక్కువగా ఉంటూ ఉండేవారని నాకు తెలియపరిచారు. అయితే దేవుని పిల్లారు అలా ఉంటున్న సమయంలో ఒక తల్లిగారు, ప్రార్థనకు వెళ్ళే తల్లిగారు ఇక్కడ మన్నా పెంతుకొస్తుంది. మరి ఆ సహవాసానికి వెళ్ళే తల్లిగారు, మా అమ్మమ్మ గారు ముసలమ్మ అని చెప్పాను కదండి. ముసలమ్మ, నువ్వు చిన్నపిల్లలతో ఉన్నావు, ఇన్ని బాధలు పడుతున్నావు, నీ దేవుళ్ళు నీకేం చేశారు? యేసు ప్రభు వారు నిజమైన దేవుడు, ఆయన దగ్గరికి వస్తే నీకు మేలు చేస్తాడు అని వారు చెప్పారు. చెప్తే వారు అంతంత మాత్రమైనప్పటికీ దేవుని గురించి ప్రకటన చేశారు. దేవుని పిల్లరా, మనం సువార్త ప్రకటించడం అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలి. వారు ఎవరైనా సరే, ఏ విధానంలో ఉన్నవారైనా సరే, మనం వారికి సువార్తను ప్రకటించినప్పుడు తప్పనిసరిగా ప్రభు చిత్తమైతే రక్షించబడ్డానికి వారికి అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు రక్షణలోనికి వస్తారు. చెప్తే అమ్మమ్మ అన్నారట, మాకు బోల్డ్ మంది కొలువైన దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, మేము పిలిస్తే పలికే దేవతలు ఉన్నారు, మాకు మీ దేవుడు అవసరం లేదు అని చెప్పి మరి వారి మీద ఆ, వారిని గసురుకోవడం, తిట్టడం ఇలాంటివి జరిగినాయి. అయితే ఇలా కాలమానం జరుగుతూ ఉండగానే మరొక పర్యాయం చెప్పారట. ముసలమ్మ, నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు, నేను ఎందుకు చెప్తున్నాను, యేసు ప్రభు నమ్ముకో, నీ జీవితం బాగుపడుతుంది అని చెప్తే వారికి అనిపించిందంట ఏమనంటే దేవుని మందిరానికి వెళ్దామని. మరి ఆ విధంగా వారు ఒక ఆమె చెప్పిన సువార్త వలన ప్రభు దగ్గరికి వెళ్ళారు. అప్పటికి అమ్మమ్మ గారికి ఒక తమ్ముడు, తర్వాత నలుగురు చెల్లెళ్ళు, వారి కుటుంబాలు, మరి అందరూ అన్యజనులే, ఎవ్వరు ప్రభుని తెలిసిన వారు కారు. మొట్టమొదటిగా ఇక్కడ మామగారి కుటుంబంలో కూడా, అమ్మగారి కుటుంబంలోనే కాదు, మామగారి కుటుంబంలో కూడా ఎవరు ప్రభువుని తెలుసుకున్నవారు కారు. అయితే దేవుని పిల్లారా, అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా ఈమె ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళడంతో దేవుని మహాకృప ఏంటంటే, మొదటి వారంలోనే దేవుడు మరి ఆదరణకరమైన మాటలు మాట్లాడారు. భర్త చనిపోయి చట్టుబిడ్డలతో ఉండి ఆదరణ లేక దుఃఖంలో మునిగిపోయిన ఆమెతో, ఏమండి వాక్యంలో రాయబడింది, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని. కాబట్టి ఆదరణకరమైన మాటలు ఆ మొదటి రోజే వారు విన్నారు. తర్వాత నుండి ఆటోమేటిక్గా ఎవరు పిలవకుండానే వారు వెళుతూ ఉండేవారు, దేవుని వాక్యపు లోతులు తెలుసుకుంటూ ఉండేవారు. త్వరితగతినే దేవుని శక్తిని పొందుకున్నారు. పరిచర్య కొరకు దేవుని సన్నిధిలో వారు ప్రార్థించేవారు. ఏమనంటే, ప్రభా, నీ సన్నిధిలో కనీసం మరి మందిరాన్ని తుడిచే ఆ చిన్న పని అయినా నాకు దయచేయనైనా అని వారు ప్రభుని అడుగుతూ ఉండే విధానాలను బట్టి దేవుడు గొప్ప పరిచయను వారి చేతులకు ఇచ్చారు. మరి ఆ ప్రార్థించే వరాన్ని ఇచ్చారు, మరి రొట్టె విరిచి వరాన్ని ఇచ్చారు, మరి అనేకమైన సంఘంలో అనేకమైన కార్యక్రమాలు చేసేవారు. పాస్టర్ గారు కూడా పెద్ద ఆయన, నాన్నగారు అనేవారు పాస్టర్ గారిని.
అందువల్ల ఆయన కూడా ప్రేమ కలిగిన దైవజనుడు షడ్రక్ పాస్టర్ గారు, మరి ప్రేమ కలిగిన దైవజనుడు అవడం వల్ల అన్నిటిలో వీరిని ముందర పెట్టారు. గొప్ప విషయం ఏంటంటే మా అమ్మమ్మ గారు రక్షించబడ్డారు, నలుగురు రక్షించబడ్డారు, కుటుంబాలు రక్షించబడ్డాయి, వారి తమ్ముడు గారి కుటుంబం రక్షించబడింది. వీరొక్క రక్షించబడి అందరినీ రక్షణలోకి నడిపించారు. అయితే ఇదంతా బాగానే ఉంది. ఒక రోజున మరి కులాన్ని బట్టి ఒక గుడి టెంపుల్ అనేది ఉంటూ ఉంటుంది కదా, దానికి సంవత్సరానికి ఒకసారి సంబరాలు చేస్తూ ఉంటారు. దానికి చందా అడిగారు. అప్పట్లో 5 రూపాయలు చందా అంటాడు. అడిగితే ఆ మనం ప్రభు నమ్ముకున్నాం కదా, మనం ఇవ్వకూడదని చెప్పి వాళ్ళ మాంగారితో ఇప్పించారట. ఇప్పిస్తే వెంటనే, నేను ఇందాక చెప్పాను చూసారు లాస్ట్ పాపని, ఆ పాపకి చాలా సివియర్ కండిషన్ అయిపోయింది. చాలా అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఇంక చనిపోద్దేమో అనుకున్న విధానం. దేవుని ఆత్మ లోపల ప్రేరేపిస్తా ఉందట, నువ్వు ఇలా చేయడం వల్లనే నీ కుమార్తెకి ఇలా జరిగిందేమో అని. వెంటనే పశ్చాత్తాపానికి మరి వచ్చి దేవుని సందులో పశ్చాత్తాపడి, ప్రభువా నేను ఇవ్వకూడదని చెప్పి మా మామగారు తెప్పించాను, నేను ఇచ్చిన మా మామగారు ఇచ్చిన ఒకటి అయింది కదా, ఈ పొరపాటు నేను చేసినట్లయితే, నాది తప్పని నాకు ఈరోజు ఈ ఇబ్బంది కలిగితే, నేను మరలా నా బ్రతికిన కాలంలో ఎప్పుడు నేను వేటికి ఇలాంటి పని చేయను ప్రభు అని వారు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటే, కొద్ది క్షణాల్లోనే వెంటనే పిన్ని గారు తేరుకోవడం జరిగింది, ఉపశమనం జరిగింది. వెంటనే ఆశ్చర్యపోయారు, అమ్మోయ్ అనుకుని. దేవుని పిల్లారా, దేవుడు తన పిల్లల్ని భద్రపరుచుకుంటాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. అయితే మరలా సంవత్సరం వచ్చింది, మరలా అడిగారు. అడిగినప్పుడు వీరు చందా ఇవ్వనన్నారు. ఇవ్వననడం వల్ల అవి ఏం చేశారంటే వారు పట్టుపట్టారు. మావి దగ్గరికి వచ్చి, అరే మీ అమ్మాయి ఏమనంటుంది, పోన్లే మీ అమ్మాయి ఇవ్వకపోతే నువ్వు ఇవ్వి అన్నారు. మా అమ్మ ఏ మాట అంటే ఆ మాటే, మా అమ్మ ఏమనంటే నేను ఇవ్వను అని అన్నాడు ఈయన. అనేటప్పటికి వీళ్ళందరూ ఒకటయ్యారు. ఒక్క ఆడది మన మాట ఇవ్వదని చెప్పి వినదా అని చెప్పి 2 కులాల వాళ్ళు కలిసి, నేను కులాలు మెన్షన్ చేయట్లేదు ఇక్కడ, 2 కులాల వాళ్ళు కలిసి దేవుళ్ళారా అమ్మమ్మ గారాలని కులంలో నుండి పెద్ద మనుషుల్లో పెట్టి వేయడం జరిగింది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, కొట్టు దగ్గరికి వెళ్ళి సరుకు తీసుకోవడానికి లేదు, ఎవరు చేను గొట్టుకు కానీ చెరువు గొట్టుకు కానీ వెళ్ళడానికి లేదు, ఎవరితోటి పక్క మనిషితోటి మాట్లాడడానికి లేదు, కొట్టు దగ్గర నుండి సరుకు తెచ్చుకోవడానికి లేదు. భయంకరంగా వారిని బంధించేశారు. ఇంట్లో నుండి బయటకు రాని పరిస్థితి అండి. అంత భయంకరంగా బంధించితే వీరికి మరి తినడానికి పరిస్థితులు ఏంటి అని అంటే, మందిరం దగ్గరికి వెళితే మందిరంలో ఉంటే పాశ్రం గారు తెచ్చి సరుకులు ఇచ్చేవారు అనమాట. ఏమంటే కొట్టు దగ్గరికి ఎవరినైనా పిల్లల్ని పంపిస్తే ఎవరికి సరుకులు ఏంటి అని అడిగితే పలానా వాళ్ళకంటే ఇవ్వమమ్మా అని చెప్పేవారు. వీళ్ళు అడిగితే మీకు ఇవ్వద్దని చెప్పారమ్మా, ఇవ్వమమ్మా అని కరాఖండిగా చెప్పేసేవారు. అలాంటి అలాంటి భయంకరమైన పరిస్థితిని, కష్టాన్ని అనుభవించారు. అక్కడ స్టార్ట్ అయిందండి. ఇక్కడ దాకా బాగానే ఉంది, ఇక్కడ స్టార్ట్ అయింది భయంకరమైన వేదన. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థించడమే. ఏం తెలిసింది ఏంటి, అమ్మమ్మ గారికి చదువు లేదు, ఏమీ తెలీదు. వాక్యాన్ని దైవజనులు చెప్పింది వినడం, దాని ప్రకారం నడుచుకోవడం, అంతవరకే. తర్వాత కాలంలో వాక్యాన్ని చదవగలిగారు. దేవుడు మాట ఇచ్చారు, వాక్యం 91వ కీర్తన చదవమని, అలాగనే 23వ కీర్తన చదవమని దేవుడు మాట్లాడి ఆ కీర్తనలు చదివించి, ఆ వచనాలు చదివించి దేవుడు తర్వాత కాలంలో బలపరుచుకున్నారు. తర్వాత కాలంలో వారు వాక్యాన్ని చదివేవారు, అలాగనే సంతకం చేసేవారు, మరి దేవుని స్తుతించేవారు. అయితే దేవుని పిల్లారా, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, 3 రోజులు మించితే 7 రోజులు, 7 రోజులు మించితే 21 రోజు, 21 రోజు మించితే 40 రోజులు, అలా రాత్రింబగళ్ళు దేవుని శ్రద్ధలో పడి కన్నీళ్లు కార్చి విలపించి ప్రార్థించేవారు. అలాగున మరి ఆ సమస్య నుండి దేవుడు విడిపించారు. ఎలా అంటే, ఎవరైతే పట్టుబట్టారో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలకు ఇబ్బందులు కలగడం ప్రారంభించాయి. అప్పుడు బాబు ఇది దేవుని గద్దింపు అనుకుంటా, ఆమెను మనం బాధ పెట్టడం వల్ల మనకి ఇలా జరుగుతుంది అనుకుంటా అని చెప్పి వారు పొట్టిడిచారు. తర్వాత కాలంలో అపవాది మరి ఈ దేవతలు ఈ విధంగా కొలువు చేసి విధానాల్లో ఉండేవారు కదండి. అలాంటి మరి ఆ రకమైనవో లేకపోతే సాతాను సంబంధకరమైనవో నాకు తెలియదు, కానీ భయంకరంగా వీరిని బాధించి వేధించాయి. అయినప్పటికీ ప్రభువులో నిలబడి
దేవుని కార్యాలని ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడ్డారు. ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ వారు రక్షించబడిన కానుండి వారు ప్రభువునందు నిద్రించే వరకు, అంటే 2019 సంవత్సరం ఆగస్టు వరకు, ఆగస్టు 8వ తారీఖు వరకు వారు రక్షించబడిన 22, 23 సంవత్సరాల్లో రక్షించబడ్డారు. 55, 56 సంవత్సరంలో వారు కాలం చేశారు. అయితే ఆ రోజు వరకు వారు హాస్పిటల్ అని, మెడిసిన్ అనేది లేకుండా దేవుని కొరకు సమర్పించుకున్నారు. అంత మాత్రమే కాదండి, వారు వారికి కలిగిన ఆభరణాలన్నీ తీసేసి ప్రభువుకి సమర్పించుకున్నారు. తెల్లటి వస్త్రములు ధరించాలని ప్రభు అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు ఎదుట తను తాను వ్యక్తిగతంగా దేవుడు ఏ విషయమైతే చెప్తూ వచ్చారో ఆ విషయంలో వ్యక్తిగతంగా తను తాను బలపరుచుకుంటూ, తను తాను ప్రత్యేకించుకుంటూ ఉండేవారు. వారు మన్నా పెంతుకోసుకు సంబంధించిన వారు కనుక అంతర్వేది పాలెంలోనో అమలాపురంలోనో జరుగుతున్న సభలకి వారు అటెండ్ అవుతూ వచ్చేవారు. ఆ సభల్లో పరంజ్యోతయ్య గారు, పిఎల్ పరంజ్యోతయ్య గారు, అపోస్తలుడు పిఎల్ పరంజ్యోతయ్య గారు వాక్యోపదేశాలు వారు వింటూ వచ్చేవారు. అయితే మరి దైవజనులు చెప్తూ ఉంటారు కదా, మన పిల్లల్ని దేవుని సేవకు ఇవ్వాలి, జ్యేష్ఠులు దేవుని సేవకులని. అలా చెప్తున్న మాటలను వారు విని, అప్పుడు నేను ప్రభుని తెలిసి ఉండలేదు, నాకు నా పిల్లల్ని ప్రభుకి ఇవ్వలేకపోయాను. నారి మరి నా బిడ్డల్లో ఎవరైతే నా బిడ్డలకు మొదటిగా మగపిల్లోడు పుడతాడో ఆ బిడ్డను నేను దేవుని సేవ కొరకు ప్రతిష్ఠిస్తాను అని అంతర్వేది పాలెం మరి ఆ ఆ సువార్త పండుగల్లో వారు మహిమోత్సవాల్లో దేవుని సన్నిధిలో వారు తీర్మానం చేసుకుని మొక్కుబడి చేసుకున్నారు. ఆ ప్రకారంగానే వారి పెద్ద కుమార్తెగా, అనగా మా అమ్మగారికి మరి నేను మొదటిగా పుట్టడం జరిగింది. మరి పుట్టినతోనే ప్రభు సన్నిధి తీసుకెళ్లి పరంజ్యోతయ్య గారి పేరును నామకరణం చేసి ప్రభు సేవ కొరకు నన్ను సమర్పించారు. అయితే నేను సేవా విధానాలు నేర్పించాలని ఆ సంస్థలో ఉన్న దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి, మరి మా అబ్బాయిని మీ దగ్గర జాయిన్ చేసుకోండి, మరి నేర్పించండి అంటే, అమ్మా చిన్నపిల్లోడిని ఏం చేస్తాం, మీరు పెద్దవాడిని చేయండి, సేవకులు అవుతారు అని వారు చెప్పారు. అయితే దగ్గర పెట్టుకున్నారు, కానీ నాకు చదువు అప్పలేదు. మరి ఇంటి దగ్గర అల్లర్లు, మరి ఆటపాటలు ఇలాంటివి అలవాటైన తప్పించి చదువు అనేది నాకు అబ్బని పరిస్థితి. అటువంటి విధానాల్లో నా కొరకు ఎంతో కన్నీరు కార్చి మా అమ్మమ్మ గారు ప్రార్థన చేసేవారు. ప్రభా నీ సేవకి ఇచ్చాను, మరి నా బిడ్డ కాదు. ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ, మరి నన్ను దేవుని సేవ కొరకు సమర్పించిన ఆమె దగ్గరే ఉండి నన్ను పెంచారు. అన్ని విషయాల్లో నేను చంటి పిల్లోడి దగ్గర నుండి మరి ఆమె కాలం చేసే వరకు నేను ఆమె దగ్గరే ఉన్నాను. ఆమె ఆమె జీవితంలో ఏ విధంగా భక్తిని కట్టబడ్డారో, ఏ విధంగా భక్తి చేశారో, ఏ విధంగా నడుచుకున్నారో వారు నాకు చెప్తూ ఉండేవారు. ఇంకొక విషయం చెప్పాలండి ఇక్కడ, అదేంటంటే మరి దేవుని సేవలో కష్టపడి ఎవరైతే దేవుని సేవ చేసి నమ్మకస్తులుగా ఉన్నారో వారి గురించి పదే 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 నాకు చెప్తూ వచ్చేవారు. ఇంకొక విషయం ఏంటంటే, వారు దేవుని సేవలోనికి వచ్చిన వాళ్ళు దేవుని సేవలోనికి వచ్చిన వాళ్ళు పాడైపోయిన స్థితిలో ఉన్న వారిని కూడా వారు చూపిస్తూ మరి నాకు తెలియపరుస్తూ వచ్చేవారు. అంటే దేవుని సేవలో క్రమమైన రీతిలో దేవుని సేవ చేసి ఏ విధంగా దేవునిలో బలపడి దేవుని బలమైన కార్యాలు చేస్తున్నారో, అలాగనే రెండోది దేవుని సేవలో నిర్లక్ష్యంగా చేసి భక్తిహీనులుగా బ్రతికి పాడైపోయిన వాళ్ళు ఎవరున్నారో వారిని కూడా చూపించడం వల్ల నాకు చాలా ఆధ్యాత్మికంగా బలం దొరుకుతూ ఉండేది. మరి నాకు చదువు అనేది అవ్వలేదని మీతో చెప్తూ వచ్చాను. నేను హై స్కూల్ స్టడీస్కి వెళ్ళే వరకు అమ్మమ్మ గారు నాకు ప్రార్థన చేయించేవారు. కుటుంబ ప్రార్థనలు మా ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగేది. మరి నాకంటే చిన్నపిల్లలు వాక్యాన్ని బాగా చదవగలిగేవారు, మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు. మరి నాకు వాక్యం చదవడం వచ్చేది కాదు, ప్రార్థించడం వచ్చేది కాదు. మరి నా కోసం చాలా కన్నీరు గార్చేవారు. నేను దేవుని సేవకి ఇచ్చాను, మరి దేవుని దగ్గర నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేనేమో అనే పరిస్థితిలో చాలా ఆందోళన చెందుతూ ఉండేవారు. మరి నాకు అల్లర్లు అబ్బినాయి, ఏమండి, ఆటపాటలు అబ్బినాయి, చదువు అబ్బల, ఏమండి, దైవికం అబ్బేది కాదు. ఏదో మందిరానికి మా అమ్మమ్మ బాధ పడలేక వెళుతూ వచ్చేవాడిని తప్పించి నాకు దైవికం అబ్బలేదు, చదువు అబ్బలేదు. ఏమండి, ఒక అనాగమకమైన పరిస్థితిలో
నా జీవితం ఉండేదన్నమాట అండి. స్కూల్కి వెళ్ళేవాడిని కానీ మధ్యలో ఆగిపోయి ఎక్కడికో ఆటలకి పాటలకి పోయేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో రోజు మందిరానికి వెళ్ళినప్పుడల్లా వచ్చిన తర్వాత అమ్మమ్మ గారు నన్ను ట్యూన్ చేసేవారు. ఈ రోజు ఏం వాక్యం చెప్పారు పాస్టర్ గారు? నీకోసమే చెప్పారు. వాక్యం చదవమని చెప్తున్నారు. ప్రార్థన చేయమని చెప్తున్నారు. నువ్వు ప్రార్థించట్లేదు. నువ్వు వాక్యాన్ని చదవట్లేదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉండేవారు. ఒక్క వారం కూడా మందిరానికి మానేస్తే ఊరుకునేవారు కాదు. అలాంటి విధానాల్లో పెంచుతూ వచ్చారు. ఇక నా పరిస్థితులు బాగోలేదని ఏం చేశారంటే, ఒక పాస్టర్ గారి దగ్గర పెడితే బాగుంటుంది, పాస్టర్ గారి విధానాల్లో బాగుంటుందని అక్కడికి పంపించారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అల్లర్లు నేర్చేసుకున్నాను. ఏమండి, తర్వాత ఈ జామకాయలు కన్నవేయడం, ఈ డ్రింక్స్ సీసాలు కన్నవేయడం, ఇలాంటివి నేర్చేసుకుని అల్లర్లు నేర్చేసుకున్నాను. ఆయనకి కొత్తగా వివాహం జరిగింది పాస్టర్ గారికి. మరి ఆ పాస్టమ్ గారు వచ్చేదాకా బాగా చూసుకునేవారు, కానీ పాస్టమ్ గారు వచ్చిన తర్వాత అంతగా పట్టించుకోలేని పరిస్థితి. చిన్న వయసు కదా, నాకు తెలిసేది కాదు. ఇలాంటి విధానాల్లో ఉన్నప్పుడు మళ్ళీ అక్కడి నుండి నేను వచ్చేయడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడే అమ్మమ్మ గారు ఏమన్నారంటే, మరి ఆ పాస్టర్ గారు ఏమనేవారంటే, నిన్ను సేవకు ఇచ్చారు కాబట్టి మీ వాళ్ళు, నీవు సేవ చేయాలి కాబట్టి మీకు ఎక్కడైనా స్థలం ఉంటే మందిరం కట్టి పెడతాను అనేవారు. అంటే అమ్మమ్మకి ఆ విషయం చెప్తే, మరి అప్పటికే అమ్మమ్మ గారు, మరి నా మనవడు పెద్ద అయినప్పటికీ మీరు అంతవరకు చేసుకుంటూ ఉండండి అని చెప్పి ఆ పాస్టర్ గారికి స్థలం ఇచ్చి అక్కడ మందిరం కట్టిపెట్టి, మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అమ్మమ్మ గారు ఊళ్ళో అందరికీ ప్రార్థన చేసిన వాళ్ళు, దెయ్యాలు మరి పట్టిన వాళ్ళు కానీ, చీకటి దురాత్మలతో ఉండిన వారు కానీ, రోగాలతో ఉండిన వారు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా మరి అమ్మమ్మ గారి దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా ప్రార్థించుకునేవారు. మరి సంఘంలో ఎంతో బలముగా దేవుని పరిచయం చేసేవారు అమ్మమ్మ గారు. ఆ వారి మాటను బట్టి మరి మరి వేరే ప్రాంతంలో ఆ స్థలంలో మరి అమ్మమ్మ గారి పరిచయాలను బట్టి వారందరూ మందిరానికి వస్తూ ఉండేవారు. అలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత నేను పారిపోయి వచ్చేసాను. ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. నాకు చదువు అబ్బే పరిస్థితి లేదు. ఏమండి, ఇలాంటి పరిస్థితిలో ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఆ స్థలాన్ని నేనే కొన్నాను, నేనే మందిరం కట్టాను, అది నాదే అని చెప్పి ఆయన వేరేగా మాట్లాడుతూ ఉండేవారు. ఇక్కడేమో నా పరిస్థితి బాలేదు, అక్కడేమో ఆయనేమో అబద్ధాలు వేరే రీతిలుగా ప్రచారాలు చేస్తూ ఉండారు. ఈ విధానాల్లో నుండి ఇంచుమించుగా 1 సంవత్సరం పాటు అండి భయంకరంగా నలుగుతూ వచ్చేవారు. భయంకరంగా నలుగుతూ వచ్చారు. ఇలాంటి విధానాల్లోనే నాలో ఒక పరివర్తన అనేది కలిగింది. ఫస్ట్ నాలో ఎలా అంటే, నేను మొట్టమొదటిగా వాక్యం చదివితే బాగుంటుంది అనిపించింది. అప్పుడు నేను 8th స్టాండర్డ్ లో ఉన్నాను. వాక్యం చదివితే బాగుంటుంది అనిపించింది. అప్పుడు నేను వాక్యాన్ని చదువుతూ ఉండేవాడిని. అప్పుడు నేను కరెక్ట్ అయ్యి వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని మందిరానికి వెళుతూ మరి వాయిద్యాలు వాయిస్తూ పాటలు ఏమన్నా పాటిస్తే పాట పాడుతూ, ఆరాధనలో వాక్య పఠనం ఇస్తే వాక్యాన్ని చదువుతూ, ఈ విధంగా మరి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండేవాడిని. అయితే దేవుని పిల్లారా, ఈ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో మరి ఆ దేవుని సేవలో నేను రావడానికి మరి కారణం ఎలా అయిందంటే, మరి అప్పుడు అటువంటి సమయంలో ఆ పాస్టర్ గారు విధానాలు తొలగిపోయిన తర్వాత దేవుడు మరి నన్ను ప్రత్యేకించుకుని మరి ఆ ప్రార్థనలు, అమ్మమ్మ గారి ప్రార్థనలు ఆలకించి నన్ను సేవలోకి పిలుచుకున్నారు. నేను సేవలోనికి రావడం, దేవుడు నాతో మాట్లాడడం, దేవుడు నన్ను దర్శించి అనేకమైన వరాలతో నన్ను నింపడం జరిగింది. నేను సేవలోనే 10th క్లాస్ పూర్తి చేశాను. మరి సేవా పరిచర్లకి మరి చదువుకి ఇబ్బంది కలుగుతుందని మరి 10th తో నేను ఆగిపోయడం జరిగింది. మరి ఒక 5గురితో ప్రారంభించిన పరిచర్ని దేవుడు దినదినము అభివృద్ధి పరుస్తూ ఇప్పుడు దగ్గర 250 మంది, 300 మందిగా ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించారు. మరి ఈ పరిచయలో దేవుడు యూట్యూబ్ పరిచయని ఇచ్చారు. మరి సువార్త సభలు మరి ఏర్పాటు చేసే పరిచయని ఇచ్చారు. ఈ 2011 అక్టోబర్ నెలలో నేను దేవుని పరిచయలోనికి వచ్చాను. ఆనాటి నుండి మరి ఈనాటి వరకు దేవుని మహాకృపలో అనేక స్థలాల్లో నన్ను వాడుకుంటూ గొప్పగా పరిచర్య చేయించుకుంటూ వస్తూ ఉన్నారు. మరి అద్భుతమైన పాటలు రాయడానికి, వాటికి స్వరకల్పన చేసి దేవుని స్తుతించడానికి గొప్ప అవకాశం ఇచ్చారు. మరి నాకు ఒక భార్య, మరి మొన్ననే లాస్ట్ ఫ్రైడే శుక్రవారం ఒక
బాబునిచ్చారు, ఒక పాప బాబు నాకు. మరి దేవుని మహాకృపలో నేను దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. అలాగే బొండాళ్ళంకలోను, అలాగే భీమవరంలో కూడా బ్రాంచ్ సంఘాలని దేవుడు మాకు ఇచ్చారు. గొప్పగా ఆయన పరిచర్లో వాడుకుంటున్న విధానాలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ దేవుని నామాన్ని గనపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మా అమ్మమ్మ గారు రక్షించబడడం వల్ల మా కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి. మరి మా కుటుంబాలతో పాటుగా మా గ్రామంలోని వాళ్ళందరినీ ప్రభు తట్టు తిప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. ఒక్క ఒక్కరు అన్యుల్లో నుండి రక్షించబడడం వల్ల ఈ రోజున మరి ఎందరినో ప్రభు తట్టు తిప్పడానికి వారి వలన అవకాశం కలిగిందని ఈనాడు మీకు తెలియచేయడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. మరి చిల్డ్రన్ హోమ్ను మరి నడిపిస్తా ఉన్నాము. దేవుని సేవకు ఇచ్చిన వారిని, మరి దేవుని కొరకు ప్రతిష్ఠించిన వారిని, నా వలే ఎవరైనా తల్లిదండ్రులు దేవుని సేవకు ఇచ్చిన వారు ఉంటారు కదా, అటువంటి వారిని కూడా దేవుని పరిచయలో మేము చూస్తూ ఉన్నాం అనమాట. ఈ విధంగా దేవుని పరిచర్లు చేస్తున్నాం. దేవుని ఆశీర్వాదం చేత నడిపించబడుతున్నాం. మా కొరకు, మా పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. ఇది నా సాక్ష్యం. మంచిది. విలువైన సమయంలో కొద్ది నిమిషాలు ఆ దేవుని వాక్యాన్ని మీతో నేను పంచుకుంటాను. శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఒకసారి మనము అపోస్తుల కార్యాల గ్రంథంలోనికి వద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంలోనికి వద్దాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి. బ్రదర్, మీరు కెమెరా ఒక్క దగ్గర పెట్టండి, బాగా కదులుతా ఉంది. అది మీరు ఒక్క ఓకే. దగ్గర పెట్టండి, ఎందుకంటే బాగా డిస్ట్రాక్షన్ అవుతుంది అది కదలడం వల్ల. మీరు ఒక్క దగ్గరే ఓకే అండి. పెట్టండి. దేవుని వాక్యాన్ని మనము చదువుకుని ఈ పూట దేవుని మాటలను ధ్యానం చేసుకుందాము. ఎంతవరకు నా సాక్ష్యాన్ని విన్నారు, మా కుటుంబ విధానాలని మీరు తెలుసుకున్నారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరచాలని నేను ఆశిస్తున్నాను. దీనిలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక్కరు రక్షించబడితే మరి ఒక దీపాన్ని వెలిగిస్తే అనేక దీపాలు వెలిగించబడినట్లుగా రక్షించబడడం వల్ల మేము అందరూ రక్షించబడ్డామని, అనేకులు వెలిగించబడుతూ ఉన్నారని నేను తెలియపరుస్తూ దేవుని మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుని ధ్యానం చేద్దాం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ఈ పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమె. దేవుని పిల్లారా, ఈ సౌలు గురించిన విధానాలు మనందరికీ పరిచయం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయుల ప్రజలను పరిపాలించిన సౌలు వేరండి. కొత్త నిబంధన గ్రంథంలో ఈ సౌలు వేరండి. ఈ సౌలు గమాలియేలు పాదాల దగ్గర మరి ధర్మశాస్త్రమును అభ్యసించినవాడు, మంచి పండితుడు. అలాగనే తన మతం పట్ల, తన విశ్వాసాల పట్ల ఎంతో మంచి పట్టున్న వ్యక్తి, విధి విధానాలు కలిగిన వ్యక్తి, వారందరిలో కూడా మంచి పేరు పొందిన వ్యక్తి. అయితే వారు నమ్మిన సిద్ధాంతాలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును అతడు అంగీకరించక మరి ఆ మార్గంలో ఉన్న వారందరినీ బహుగా హింస పెట్టడం అనేది మనకు తెలిసిన విషయం. అయితే ఈ మార్గంలో అనగా క్రీస్తు మార్గంలో ఉన్న వారిని హింస పెడుతున్న ఈ సౌలు దమస్కులో ఉన్న వారిని కూడా బాధపరచాలని బయలుదేరినప్పుడు ఒక సమయంలో అతన్ని దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దర్శనానికి లోబడిన అతడు మరి ఆయన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అననీయ అనే ఒక వ్యక్తి వచ్చి అతని కన్నులు ముట్టడం వల్ల అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోవడం వల్ల, మనం ఇందాక గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం 16, 17, 18 వచనాల్లో చదివినట్లుగా అతడు ఆ ఆ వరాన్ని, ఆ స్వస్థతని మరి లేకపోతే రక్షణను, మారు మనసును, బాప్తిస్మాన్ని అక్కడ పొందుకుని మనము గలతీలకు రాసిన పత్రికలో చేసినట్లుగా మరి ఆయన మరి దేవుల్లో బలపడ్డానికి చూసుకున్నట్లుగా మనము వాక్యంలో నుండి చూస్తాం. అయితే ఈ రాత్రి మీకు నేను దేవుని వాక్యంలో నుండి చెప్పే మంచి విషయం ఏంటంటే, దేవుని పిల్లారా,
తాను ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడో తాను ఏ విధంగా తాను బలపరుచుకోవాలి అన్నదానికి తాను ప్రయత్నాలు చేసినట్లుగా మనం చూస్తాం. ఏమండి, పేతురు గారికి అయితే, లేకుంటే మిగిలిన శిష్యులకైతే యేసు ప్రభుతో కూడిన అనుభవాలు ఉన్నాయి. యేసు ప్రభుతో నడిచిన, యేసు ప్రభుతో సంచరించిన, యేసు ప్రభుతో జీవించిన, యేసు ప్రభుతో మరి ఆ, ఆయనతో కలిసి చేసిన అద్భుతాలు, ఆయన చేసిన అద్భుతాలు వీరు చూడడం. ఏమండి, వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అనుసరించడం ప్రారంభించడో ఆ 3.5 సంవత్సరాల్లో చాలా కార్యాలు, అంటే చాలా కార్యాలు అనుభవాలతో ప్రాక్టికల్ గా వీరు అన్నిటిని అనుభవించిన వారు. కానీ సౌలుగా ఉండి పౌలుగా మార్చబడిన ఇతనికి ఈ అనుభవాలు ఏమీ లేవు. యేసు ప్రభుతో మరి కలిసి సంచరించిన అనుభవాలు లేవు. యేసు ప్రభుతో ఉండిన అనుభవాలు ఏమీ ఇతనికి లేవు. మరి యేసు ప్రభు వారి కంటే నేను చెప్పగలను చాలా గొప్ప పరిచర్య చేశాడని చెప్పాలి. ఆయనతో అని పోల్చడం అని కాదు, కానీ పౌలు గారు అన్యజనుల్లో ఎంత మట్టుకు సువార్త ప్రకటించాలి మనం చూస్తాము. అతడు ఇంటింట మరి ఖండాలు మారి, మనము అపోస్తుల కార్యాల గ్రంథం అంటాం కదండి, ఈ గ్రంథంలో అతడు చేసిన 3 సువార్త దండయాత్రలు మనం చూస్తాం. అసలు పౌలు గారు చేసిన సువార్త పరిచర్యలు, అతను రాసిన పత్రికలు, అతడు చేసిన బోధలు అద్భుతం అంటే అద్భుతం. రాజుల్ని సైతము, అధికారులను సైతము ఆశ్చర్యచకుతుల్ని చేసేది. అంత గొప్ప దేవుని అభిషేకంతో పౌలు నడిపించబడిన విధానాలని మనం చూడగలం. ఎలాగూ ఎంత బలము కలిగింది అతనికి, ఎలాగూ ఎంత బలం తెచ్చుకున్నాడు, ఇంతలాగున అతను బలపడ్డానికి కారణం మనం చదివిన వాక్యంలో, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి అని రాయబడింది. ఎలాగున అంత బలమైన అభిషేకం, అంత బలమైన దేవుని శక్తిని మరి పౌలు గారు అనుభవించారు అని మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లరా, అతడు కలిగి ఉన్న నిబద్ధతతో కూడిన జీవితం అని మనం చెప్పాలి. ఒక వ్యక్తికి ఏమండి, దావీదు ముమ్మారు ప్రార్థించేవాడు అని చెప్తాం. ఒక రోజు చేసి 2 రోజులు చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఏమండి ఒక వారం రోజులు చేసి ఒక నెల రోజులు చేస్తే ముమ్మారు ప్రార్థన చేసేవాడని అతని గురించి చెప్పజాలం మనం. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడని ఏమండి ఒక రోజు వారం చేస్తే మనం చెప్పజాలం. బైబిలే దాని గురించి ప్రస్తావన తీసుకురాదు. కానీ దానియేలు ప్రార్థనాపరుడు, దావీదు ప్రార్థనాపరుడు అని ఎలా చెప్పగలుగుతున్నామనంటే, మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం, ప్రభు దృఢంగా వారి గురించి ఎలా సాక్ష్యం ఇస్తున్నారంటే, వారు ఎల్లప్పుడూ వాళ్ళ ఆత్మీయ జీవితాలను బలపరుచుకున్న వారిని మనం చూస్తాం. ఇప్పుడు ఈ జూమిట్ ఉంది, ఏమంటే వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇలాగున ఆన్లైన్కి సంబంధించినవి చాలా కాన్సెప్ట్ల ద్వారా మనము దేవుని వాక్యాలను విస్తారంగా వింటాం. ఏమండి పుట్టగొడుగుల్లాగా ఈ రోజున సేవకులు ఉన్నారు. అంటే నేను ఎవరిని కించపరచు కాదు, కానీ దేవుడి అంచె దినాల్లో అందరినీ లేపుకుంటున్నాడు. దాసుల మీదనో దాసురండ్రి మీదనో ఆత్మను కుమ్మరిస్తానని వాక్యంలో రాయబడినట్లుగా అనేకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నుకొని, ఏమండి అప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళితే అంత అంత జ్ఞానంగా వాక్యాన్ని బోధించేవారు కాదు. పరిశుద్ధాత్మ ఉంది, దేవుని శక్తి ఉంది, కానీ దేవుని పిల్లలు ఇప్పుడు మరింత ఎక్కువ దేవుని జ్ఞానముతో, దేవుని ఆత్మతో నింపబడి మరింత ఎక్కువగా దేవుని పరిచర్యను బలంగా చేస్తా ఉన్నారు. అయితే దేవుని పిల్లారా, ఈనాడు పరిచర్య ఎంత బలంగా జరిగిస్తూ ఉన్నారు. ఆనాడు మరి వాళ్ళకి గ్రంథం లేదు, వాళ్ళకి చెప్పేవారు లేరు. అయినప్పటికీ వారంత బలముగా దేవుని కార్యాలు చూడ. హనోకు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, హనోకు దేవునితో నడుచుచు అని మనం చూస్తాం. అతని జీవితకాలం 365 సంవత్సరాలు దేవునితో నడుచుచు. అబ్రహాము ఏమండి అతడంటండి పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూచుచుండేనని మనం చూస్తాం. వీళ్ళకి
వీళ్ళకి బోధించేవారు లేరు. ఈనాడు మన చేతుల్లో ఉన్నట్లుగా గ్రంథాలు వాళ్ళ చేతుల్లో లేవు. కానీ వారు ప్రతి దినము దేవుల్లో బలపడుతూ ఉండేవారు. దేవుని కార్యాలు చూస్తూ ఉండేవారు. ఒక పర్యాయం దావీదు చెప్పిన మాట మనం వింటాం. అదేమంటే, నేను నీ దర్శనం కొరకు వచ్చాను, నీ ముఖం చూడాలని నేను ఆశపడ్డాను. నీ ముఖం నీ ముఖాన్ని మరుగు చేసుకుంటే నేను కలత చెందుతున్నాను. ఇదిగో, వేకోనే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచాను. నీ గడప దగ్గరే నేను ఉన్నాను అని దావీదు చెప్పిన మాటలు మనం వింటాం. అంటే అక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, వాళ్ళకి ఎవరు బోధించే వాళ్ళు లేనప్పటికీ, ప్రకటించే వాళ్ళు లేనప్పటికీ, వారు ఎంతో దేవునిలో బలపడినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున ఎంత టెక్నాలజీ వచ్చి ఇన్ని రకాలుగా దేవుని వాక్యం విని, ఇంతలాగున్న దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని కార్యాలను చూసి దేవ యెహోలోకమును స్నేహించి మరి నన్ను విడిచి వెళ్ళానని పౌలు గారు చెప్పినట్లుగా, ఈ లోక స్నేహమును మనుషులు అభ్యాసము చేసుకుని దేవుని శక్తిలో, ఏమండి, భక్తిలో భక్తిహీనులు అయిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఈ అంచె దినాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమంటే ఏలియా వలె పౌరుషం కలిగి ఉండాలని, ఎలీషా వలె దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు చేయాలని. ఎలీషా తన పని చేసుకుంటూ ఉండగా దేవుని ఆత్మ చేత పేరబడినప్పుడు సమస్తమును విడిచి యేసును దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తాం. వారు దేవుని కార్యాలయందు ఎంతో బలము పొందుకుంటూ, దేవుని పనుల యందు ఎంతో శక్తిని పొందుకుంటూ, ఆత్మను పొందుకుంటూ, తమను తాము బలపరుచుకుంటూ వచ్చారని మనం చూస్తాం. కొందరికైతే దేవుని యొక్క తోడ్పాటు ఉండి, దేవుడి వెన్నంటే ఉండి వారిని ఎంతగానో బలపరుస్తూ రావడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కొందరికైతే ఏవి ఆనవాళ్ళు లేకుండానే, ఇప్పుడు మన అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటే, అబ్రహాము నది అవతల ఉండి విగ్రహార్థికుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇలా విగ్రహార్థికుడుగా ఉండిన అతనికి మెసొపొతామియాలో మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళందరూ అడుగుండొచ్చు, ఆయన ఎలా ఉంటాడు, మన ఈ ఈ ఈ ఇక్కడ కనబడే వారిలో ఎవరిలాగానైనా ఉంటాడా అని అందరూ అడిగి ఉండొచ్చు. ఏంటి, ఇంత వ్యాపారమును, ఇంత కుటుంబమును, అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని అందరూ అడిగి ఉండొచ్చు. ఎన్ని విధాలుగా మరి వారందరూ మాట్లాడినప్పటికీ అబ్రహాం అన్నాడు, నేను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. కాబట్టి ఆయన పిలుపు గొప్పది గనక ఆయన నన్ను ఎటు పోమంటే అటు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సమస్తమును విడిచిపెట్టి అబ్రహాం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒక్క మాట అతన్ని అంత బలపరిచింది. ఒక్క మాట అంత అతను బలపరిచింది. ఏమండి, ఏలియా ఆ దుప్పటి తీసుకొచ్చి ఎలీషా మీద వేసాడు. ఆ అభిషేకం, ఆ ఒక్కసారికి ఉన్న అభిషేకం ఎలీషాను అంత బలపరిచి ఏలియా కంటే ఎక్కువ ఆత్మ కలిగిన వాడుగా పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇలాగను మన పితరులందరినీ జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పిల్లర వారందరూ బలపడి దేవుని యొక్క శక్తి కార్యాలు జరిగించడం మనం చూస్తాం. అయితే దేవుని పిల్లారా, ఈ అపోస్తలుల్లో కొందరికి ఏమంటే క్రీస్తు యొక్క తోడ్పాటు, స్పర్శ, దర్శనం ఉంది. కానీ ప్రభువారు చెప్పారు కదా తోమాతోటి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. ఒక్క మాటకు సౌలుగా ఉండిన వ్యక్తి ఒక్క మాటకు లోబడి, ఒక్క దర్శనానికి లోబడి తాను దేవుని కొరకు సమర్పించుకుని దేవుని తట్టు తిరిగినట్లుగా మనం చూస్తాం. వాక్యం ఏం చెప్తుందంటే, అతడు అంటండి మరి ఎక్కువగా బలపడి, మరి ఎక్కువగా బలపడి. ఈ అంచె దినాల్లో అపాయకరమైన సంభవాలు సంభవిస్తాయని ప్రభు చెప్పినట్లుగా, ఏమండి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేగిస్తాయని వాక్యంలో రాయబడినట్లుగా ఇప్పుడు పరిస్థితులు ఈ విధంగానే మన ప్రపంచంలో చూస్తా ఉన్నాం. మీకు అన్నీ తెలుసు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యంలో రాయబడినట్లుగా, మరి బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు అనేవి భేదం లేకుండా ఒక భయంకరమైన పరిస్థితిలో మరి భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మనం రోజు అనుదిన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అందాన భయం కలుగుతూ ఉంది. అమ్మో, ఇంత భయంకరమైన పరిస్థితి మనం ఈ విధమైనవి చూస్తున్నామా అన్న విధానాలు
మనము అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుని పిల్లారా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉండగా అంత్య దినాల్లో వాక్యం చెప్తుంది, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాల్లో దేవుని పిల్లారా, మనం మరి అంత ఎక్కువగా బలపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన పనేంటి? మనం దేవుని సందులో ఏ విధమైన జీవిత విధానం కలిగి ఉన్నాము అనేది ప్రాముఖ్యంగా చూసుకుంటా ఉండాలి. రహాబు స్త్రీని మనం చూస్తే దేవుని పిల్లారా, ఆమె తన పొట్ట కూటి కొరకు చేసేది చెడ్డపైనప్పటికీ తన ఆత్మ రక్షణ ఎలాగునా అని ఆమె విచారించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఆమె జీవిత విధానం మంచిది కాకపోయినప్పటికీ అనుకునేది ఏమనంటే, మరి నా వెనకటి వారందరి కొరకు నేను ఆలోచించిన ఆమె చేసిన ఘనకార్యం వలన, మంచి పని వలన ఆమె ఇశ్రాయేలీల పాలెం వెలుపల మొదట ఉన్నప్పటికీ తర్వాత క్రమేపా ఇజ్రాయేలీల్లో ఒక కుటుంబంగా మారింది. చూడండి, బలపడ్డం అంటే చెప్తున్నాను, చంటి పిల్లలకి తల్లి కొన్ని పాలు చుక్కల నుండి వారు ఎదుగుతూ పెద్దవుతూ ఉన్నప్పుడు ఆహార విధానాలు మనం ఎలా మారుస్తూ ఉంటామో, దేవుని పిల్లలంగా కూడా ప్రతిదినము మనము బలపడుతూ రావాలి, బలపడుతూ రావాలి. ప్రతిదినము బలపడాలి. మనం పేతురు గారితో లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూస్తాం. పేతురు గారితో ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, దో నేను కొంచెం లోతునకు నడుపు అంటాడు. అంటే దినదినము మనం బలము పొందుకుంటూ ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం లోలోతులకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ అనుభవాలు మనం చూస్తామో దేవుని శక్తిని అపరిమితంగా చూడగలం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నారు. ఏదైనా ఈ పదార్థం చాలా మాధుర్యంగా ఉంటుందండి, చాలా బాగుంటుందండి అని మనం చెప్పాలి అని అంటే అది తిని రుచి చూచి ఉండాలి. అలాగే దేవుడు గొప్పవాడండి, దేవుడు శక్తివంతుడండి, దేవుడు గొప్ప కార్యాలు చేయవాడండి, దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అద్భుతాలు చేయవాడండి అని మనం చెప్పగలిగి ఉండాలంటే ఆ అద్భుతాలను, ఆ శక్తి కార్యాలను, అభిషేక కార్యాలను మనం అనుభవించేవారుగా ఉండాలి. ఇది మనకు లేనప్పుడు మనం ఇతరులకు ప్రకటించగలిగిన విధానాలు మన దగ్గర ఉండవు. ఏమండి, ముందర ఆ బలం లేకే కదా యేసుక్రీస్తుతో కూడా ఉన్నప్పటికీ, యేసుక్రీస్తుతో కూడా సంచరించినప్పటికీ ఆ బలం లేకే కదా శిష్యులు అనుకున్నారు. పేతురు అంటాడు, నేను చేపలు పట్టడానికి పోతున్నాను అని అంటే వాళ్ళందరూ అంటారు, నువ్వే మా అందరిలో పెద్దోడు, నువ్వే బలంగా ఉన్నవాడు, నువ్వే చేపలు పట్టడానికి పోతానంటున్నావు, మరి మేమందరం ఏం చేస్తాం, నీ వెనకాల మేము కూడా వస్తాం అని వాళ్ళందరూ కూడా చేపలు పట్టడానికి పోయారు. ఆ సందర్భంలో మనం ఏం తెలుసుకోగలం అంటే వారు ఎంత బలంగా ఉన్నారా అన్నదానికి మనకి బాగా రుజువులు తెలుస్తాయి. యేసు ప్రభు వారిని గెసెమనే తోటలో వారు వారు సంఖ్యలతో వచ్చినప్పుడు, బంధించినప్పుడు కూడా వారు చల్లా చెదిరైపోయిన విధానాల్లో కూడా మనం చూస్తాం వారు ఎంత బలంగా ఉన్నారు. వారి దగ్గర ఏమండి, వారి హృదయాల్లో బలం అనేది చాలా తక్కువగా ఉన్న పరిస్థితులు మనం చూస్తాం. తర్వాత కాలాల్లో దేవుని మహాకృప వారికి తోడై ఉండి, ఏమండి, ఎప్పుడైతే వారు మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, వాక్యం చెప్తుంది ఏమనంటే, పైనుండి ఆత్మ మీలో కొనకు వస్తారు, ఆ పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు అని ప్రభు వాగ్దానం చేసినట్లుగా, వాగ్దాన సంపూర్ణుడైన ఆయన పరిశుద్ధాత్మతో వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ శక్తి పొందుకున్నారు, బలం పొందుకున్నారు గనకే వారు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయగలిగారని ఈ రాత్రి మీతో ఈ శ్రేష్టమైన సమయంలో ఈ మాటలు తెలియపరుస్తున్నా. దేవుని పిల్లారా, వారికి కాస్తా కోస్తా అన్ని ప్రభు గురించి తెలిసే వారు మరి అంతగా బలపడలేదు. తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి బలపరచబడ్డారని వింటున్నాం. అయితే మరి పౌలుకి మరి ఈ విషయాలన్నీ ఏమీ తెలియని వాడైనప్పటికీ వాక్యం ఏం చెప్తుందంటే, ఏమండి, పౌలు అంటే మరి ఎక్కువగా బలం అంటే, ఏమండి, యేసుక్రీస్తుతో కూడా గడిపిన అనుభవాలు లేనప్పటికీ పరిశుద్ధాత్మతో కూడా గడిపిన అనుభవాలు పౌలు దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ పౌలు దగ్గర ఉన్న ఆ అనుభవాలు ఏం చేస్తున్నాయంటే, దేవుని సందులో వ్యక్తిగతంగా ఏకాంతంగా గడిపిన అనుభవాలు ఏం చేస్తున్నాయంటే
మరింత అతన్ని బలపరుస్తా ఉన్నాయి. ఈ అంచె దినాల్లో, ఈ భయంకరమైన రోజుల్లో దేవుని మాటలు మీకు తెలియజేస్తూ నేను చెప్పిన మాట ఏంటంటే, దినదినము దినదినము మనం ఆధ్యాత్మికంగా మరింత బలం పొందుకుంటూ రావాలి. దేవుని శక్తిని మరింతగా మనం అనుభవించాలి. వాక్యాన్ని పఠించాలి. దేవుని సందులో మనము ప్రతి దినము మోకాళ్ళుని దేవుని సందులో ప్రార్థించాలి. ఎప్పుడైతే మనము బలమైన ప్రార్థన ఆత్మ కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, అప్పుడే మనకు బలం దొరుకుతుందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నా. కింద ఇతను ఏమంటాడంటే, ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాడు. దేవుని పిల్లారా, వీరు వీరు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు చేసే పని ఏంటంటే, వీరిలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన వీరు బలపడుతూ అనేకుల్ని బలపరచడం ప్రారంభించారు. అందుకేనండి 11 మందిలో ఒకటి చేర్చబడ్డాడు మత్తీయ. 12 మంది అపోస్తులు అయ్యారు. 12 మంది 120 మంది, 120 మంది ఏమండి 3000 మంది, 3000 మంది 5000 మంది, 5000 మంది 7000 మంది. ఈ విధంగా సంఘం బలపడడానికి గల కారణం ఏంటంటే, వీరు బలపరచబడడం వల్ల సంఘం అంతా బలపరచబడతా ఉంది. మనలో ఒకరు బలహీనులు అవడం వల్ల మన కుటుంబాల్లో చాలా మంది బలహీనులు అవుతా ఉంటారు. కాబట్టి మనము బలముగా ఉంటే కుటుంబాల్లో వెనకటి వారందరూ దేవుని బలముతో, దేవుని ఆత్మతో నింపబడతారు. కాబట్టి ఆ దేవుని శక్తిని మనమందరం అనుభవించాలి. మరింతగా ప్రతి దినము దేవునిలో బలపడాలి. అప్పుడు దేవుని గొప్ప కార్యాలను చూడగలమని దేవుని పేరట నేను మీకు తెలియపరుస్తూ ఈ మాటల్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చివరి ప్రార్థన బెనడిక్షన్ ఇవ్వండి, ఆశీర్వాదం. ప్రార్థన చేయమంటారండి? ప్రార్థన చేసి ఆశీర్వాదం. ఓకే. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయాన్ని నీ పిల్లలతో గడిపి భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. సిస్టర్ గారు ఎస్తేర్ రాణి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి నా తండ్రి ప్రోత్సాహంతో అనేకులు ఈ జూమ్ మీటింగ్ లోకి రావడానికి సహాయం చేశారు. వందనాలు. వారు నాయన నీ సన్నిధిలో ఉండి నాయన బలపడుతూ అనేకుల్ని బలపరచాలన్న ఆశతో కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. వారిని మీరు దీవించండి. వారు చేసుకునే ప్రతి నాయన పని అందు మీరు తోడుగుండండి. అలాగే జూమ్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి నీ కరుణగల హస్తం తీసుకురండి. ఆయా ప్రాంతాల్లో వీరందరూ ఉన్నారు. వారందరికీ కూడా మేలు చేసి, ఉపకారం చేసి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి నీకు వందనాలు. నేను చెప్పినటువంటి సాక్ష్యం బలము పొందుకోవడానికి అన్ని జనులుగా ఉండి రక్షించబడిన మనము మన కుటుంబాలను, మనతో ఉన్న వారందరినీ రక్షించుకోవాలన్న విషయాలు సాక్ష్యం ద్వారా తెలియచేశారు. అలాగే నా ప్రభా నీకు వందనాలు. నా తండ్రి నీకు వందనాలు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని భక్తులు మాట్లాడినట్లుగా ఆయన కుటుంబాలన్నీ రక్షించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే నా తండ్రి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సౌలైతే మరి ఎక్కువగా బలపరచబడి అని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మరి ఎక్కువగా అతడు బలపరచబడ్డాడు. మా పితరులు కూడా తమను తాము కట్టుకుంటూ మరి ఎక్కువగా బలపరచబడ్డారు. నేను అపోస్తలులు కూడా మరింత ఎక్కువగా బలపరచబడ్డారు. ఇదిగోండి ఈ వాక్యోపదేశం విన్న బిడ్డలందరూ కూడా ఉపదేశ క్రమంలో కట్టబడి మరింత ఎక్కువగా బలపరచబడ్డానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, వ్యక్తిగత జీవిత విధానాల ద్వారా తమను తాము బలపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి. తాము ప్రతి ఒక్కరూ కట్టుకోవడానికి, నీలో బలపరచుకోవడానికి సహాయం చేయండి. న్యాంతి దినాల్లో ప్రభా భయంకరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాము ప్రభా. నా తండ్రి నీకు వందనాలు. నా తండ్రి దేశపు నాయకుల్ని, ప్రపంచ దేశపు నాయకులు మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ దేశంలో, ప్రపంచాలలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంచి అందరూ అంతటను మారు మనసు పొంది రక్షించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. సమస్తమైన ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. అందరూ రక్షించబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. భయంకరమైన విధానాలు ఈ భూమి మీద చూస్తూ ఉన్నాం తండ్రి. అవన్నీ నా తండ్రి నాయన నీకు వందనాలు. మీరు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానాలతో, ప్రేమతో, ఐక్యతతో, పరిశుద్ధతో ప్రజలను నింపమని
అడుగుచున్నాను తండ్రి. సేవకులు, సంఘాలు, పరిచయలు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. సేవా పరిచయలకు భయంకరమైన ఆటంకాలు ఈ అంచు దినాల్లో జరుగుతూ ఉన్నాయి. అటువంటి ఆటంకాలన్నీ తొలగించి నెమ్మదిని అనుగ్రహించి కార్యాలు జరిగించమని అడుగుచుని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి దీనుడైన నాకు నీ బిడ్డలకి ఈ వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చారు. నేను ఈ జూమ్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారి అవసరతలు తీర్చి, వారి అక్కర్లు తీర్చి, కొరతలు తీర్చి, కొదువులు తీర్చి అందరి జీవితాలలో నీ మహిమగల మహాశ్చర్య కార్యాలు జరిగించి, అలాగనే నీ సేవా పరిచయలు చేస్తున్న దైవ సేవకులు కానీ దైవజనుడు కానీ నేను ఈ జూమ్ మీట్ లో ఉంటే ప్రభా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మరింత బలపరుచుకుని నీ పరిచయలో మరింత ధారాళంగా వాడుకోమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైనా బలహీనలు ఉంటే మీ చేతుల్లో పెడుతున్నా. నీ గాయపడిన హస్తం వేసి తాకి వారి తల మొదలుకు అరిపాదం వరకు నీ రక్తంతో కడిగి స్వస్థపరచమని అడుగుచున్నాను. మేలు చేయండి ప్రభా. నాయన నీకు వందనాలు. నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని స్వధీనికపరుచుకున్నారని నేను నమ్మి నీ నామాన్ని స్తుతిస్తున్నాను. వెత్తబడిన ప్రతి వాక్కు వారి హృదయాల్లో నీరు కట్టి ఫలించడానికి, ప్రతి ఒక్కరూ మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థన చేసి పొందుకునే నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా కాపుదల, పరిశుద్ధాత్మ అన్ని సహవాసం సదాకాలం మనకును అలాగనే భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ప్రభు కృప తోడేయండి. ఆయన రాకడ కొరకు మనందరిని ఆయుత్తపరిచి అనుదినము మనల్ని బలపరిచి దీవించునుగాక. ఆమెన్, ఆమేన్. ఆమెన్, ఆమేన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రం కలుగును గాక. మరి అద్భుతంగా మరి తన దాసులను అన్య కుటుంబములో నుండి రక్షించి వారి అమ్మమ్మ ద్వారా, అందుకే పెద్దల మాట వినమంటారు. మరి ఒక సామెత ఉంటది, మరి పెద్దవారి యొక్క మాట వారు అనుభవాలని మనం నమ్మాలి. కాబట్టి పెద్దల మాట అని చెప్తుంటారు. కాబట్టి అన్యజనుల మధ్య దేవుడు వారిని వాడుకొని అనేక కుటుంబాలను దేవుని యొద్దకు నడిపించిన కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన రక్షణను బట్టి, పరిచర్యను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి వారు చేయించిన పరిచర్య విస్తరింపబడాలి. వారికి ఉన్న బ్రాంచ్ చర్చిలన్నీ కూడా దీవించబడాలి. ఈ అంత్యకాలంలో కూడా అందరికీ సువార్త ప్రకటింపబడాలి. కనుక ప్రభు మరి నిజంగా ఈ అంత్య దినంలో మరి పౌలు ఏ రీతిగా ఆయన ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్న యూదులను మరి కలవరపరచను అనేక దినములు మరి ఆయన సువార్త ప్రకటిస్తూ దేవుడు యేసు ప్రభు ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ మరి ఆయన సువార్త ప్రకటించాడు. కనుక ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటింపబడాలి. అందరూ కూడా రక్షింపబడాలి, నశించిపోకున్నట్లు. మరి ఎవరెవరైతే దేవుని ఏర్పాట్లు తల్లి గర్భం అందే దేవుడు సిద్ధపరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, వారందరినీ కూడా మరి దేవుడు ఈ చివరి దినాల్లో లేవనెత్తబడాలి అని మనం ప్రార్థన చేద్దాం. మరి సందేశం అందించిన దైవజనుని మరి పరంజ్యోతయ్య గారిని ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించి రానున్న దినాల్లో, ఈ అంత్య దినాల్లో గొప్ప విజయం తీసుకొని రావడానికి, అనేకుల జీవితాలు కట్టడానికి ప్రభు మరి వాడుకున్నాను గాక. ఆ రీతిగా దేవుడు దీవించును గాక. మరి ఇన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో రిపోర్ట్స్ బై సిస్టర్ లింగాల ఎస్తర్ ఫ్రమ్ న్యూయార్క్. ఓవర్ టు ఎస్తర్ లింగాల. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి బ్రదర్ ని పరిచయం చేసిన జాన్ పాల్ బ్రదర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి బ్రదర్ మన మధ్యకు రావడం ఎంతో సంతోషకరము. అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు భీమవరంలోని జాన్ పాల్ బ్రదర్ గారు. మరి నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. మరి ఎక్కడో ఉన్న వాళ్ళ కొన్ని పేర్లు అయితే నాకు తెలీదు, చాలా ఊర్ల పేర్లు కొత్త కొత్తగా వింటూ ఉన్నప్పుడు మరి దేవుడి యొక్క పరిచర్య, మరి ఎక్కడెక్కడో ఉన్న వారిని, మారుమూల గ్రామంలో ఉన్న వారిని పరిచయం చేయడము నిజంగా చాలా సంతోషకరం కదా. మనము ఒకరు తెలియకున్న దేవుడికి మనం అందరం తెలుసు కాబట్టి
ఎవరి ద్వారానో పరిచయం చేసి మన మధ్యకు నడిపిస్తూ అద్భుతమైన సాక్ష్యము వాక్యము మరి దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను దేవుడు అద్భుతంగా మరి మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తూ దేవునిలో ఆనందిస్తూ ఉన్నాను. మరి బ్రదర్ పరం జ్యోతి బ్రదర్ గారికి ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు బ్రదర్. దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా తన పరిచర్యలో వాడుకోవాలని మరి మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము. మరి మన ఇదంతా దేవుడి పరిచర్య కాబట్టి మనమందరము కలిసి ప్రేమతో ఏకీభవించి సమాధానముతో ఐక్యతతో మనం కలిసి చేయాలి. కాబట్టి దేవుడి పరిచర్యల కొరకు మనం అందరము ప్రార్థన చేస్తాము. మరి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వన్స్ అగైన్ ఈ పరిచర్య థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ లార్డ్. దేవుడు మరి మంచి ఆరాధనలో నడిపించారు. మంచి మరి దేవుడు ఆత్మ ద్వారా వాక్యాన్ని అందించారు. మరి అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వందనాలు సిస్టర్. విజ్ఞాపన చేసిన ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరు ప్రార్థన చేయండి, ఈ యొక్క లింక్ ని షేర్ చేయండి, ప్రార్థన చేయండి. అనేక మందిని మరి దేవుడికి సన్నిధికి తీసుకొని రావాలి. పరిచర్య అంటే వాక్యం ప్రకటించడమే కాదు, ప్రార్థనే కాదు, కానీ ఒక మంచి పరిచర్యను పరిచయం చేయడం కూడా ఒక పరిచర్యనే. కాబట్టి ఈ పరిచర్య ఎవరిది అని కాదు, దేవుడి పరిచర్య అని ఒక బాధ్యతతో మనము ఆసక్తితో ప్రేమతో మరి ఈ యొక్క పరిచర్యను మనము పరిచయం చేయాలి. మరి మీరు ఎవరు తెలియకపోయినా మీ స్టేటస్ లో పెట్టండి, ప్రార్థన చేయండి, దేవుడే ప్రేరేపించి నడిపిస్తారు. చాలా మంది మరి కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. ప్రతి శనివారము ఇదే సమయానికి మీరు అందరూ మరి జాయిన్ కావాలని మనవి చేస్తున్నాను. ఇదే జూమ్ లింక్ ఉంటదండి, ఇదే పాస్వర్డ్, జూమ్ ఐడి ఉంటది. మీరందరూ షేర్ చేయండి, జాయిన్ అవ్వండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.